శివుని క్రోధం హూంకారం నుంచి ఉద్భవించిన పరమ పవిత్రమైన మూర్తియే కాలభైరవుడు. గంభీరమైన రూపం కలిగినప్పటికీ నమ్మి కొల్చిన వారికి కొంగు బంగారంగా నిలుస్తాడు స్వామి. కాలభైరవుడు రక్తవర్ణంలో బంగారు రంగు దుస్తులు ధరించి చేతిలో సువర్ణ పాత్రను పట్టుకొని ఉంటాడు. స్వర్ణాకర్ష భైరవుణ్ణి పూజించడం వల్ల అఖండమైన సిరి సంపదను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాలభైరవుణ్ణి నిత్యం పూజించడం వల్ల గ్రహపీడలు, శత్రుపీడలు, రుణపీడలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా అపమృత్యు, నవగ్రహ, రాహుకేతు దోషాలు తొలగి దుష్ట శక్తులను అదుపులో ఉంచే సుందరమైన మూర్తియే కాలభైరవుడు. నవంబర్ 12 ఆదివారం కాలభైరవ జయంతి సందర్భంగా షోడశ నామాలతో స్వామిని పూజిస్తే సంపూర్ణమైన ధనకనక, వస్తువాహనాది, ఆరోగ్య, ఐశ్వర్యాదులను ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవ అష్టకాన్ని ఒక్కసారి పఠించిన అనేక రుగ్మతలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కాలభైరవ అష్టకాన్ని పఠించడం వల్ల లలితా సహస్రనామ పారాయణ చేసినంత పుణ్యఫలం కలుగుతుందని పురాణ వచనం. అందుకే మీకు దగ్గరలోని కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లి పూజించడం వల్ల అఖండ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. వీలు కుదరని ఎడల కాలభైరవుడి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకొని యథాశక్తి పూజలు చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.